సన్మానం జరుగుతున్నది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే మన ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ అవుతుంది. అది కూడా మన వినాయక చవితిది. అయితే ఈ విగ్రహం వచ్చేసి లైవ్ నిమజ్జనము. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళు చేసింది వినాయక చవితి. ఇది వచ్చేసి PBSRM స్ట్రీట్. వీళ్ళ దగ్గర అయితే లైవ్ నిమజ్జనం ఫస్ట్ టైం చేస్తున్నారు. వీళ్ళు కూడా మట్టి విగ్రహం అయితే తెచ్చినారు ఈసారి. ఏం పోయే టైంకే ఉట్టి అయితే కొట్టాం నిన్న. 5,000 పాట లడ్డు స్టార్ట్ చేశారు. వాడు ఏంది ఉట్టి ఉట్టిది పట్టుకొస్తాడు. SM ఈవెంట్స్ మనీ 6,000. ఏముంది దాంట్లో? వెంకటేష్ 15,000. ఏముంది దాంట్లో? బా మొత్తానికి పడకొచ్చినావే. పూజ జరిగి ఆయన ఆశీస్సులు మీకు మీ ఇంటికి అంతగా లభిస్తాయి. అది మర్చిపోవాలండి. మొత్తం కొట్టుకుంటారు. బా 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 5 రోజులు పూజ చేసు 16,000 వెంకటేష్ అన్న. 16,000 వెంకటేష్ అన్న. 15,000 కొండారేషు. 17,000 కొండారేషు. 17,000 కొండారేషు. ఒకటోసారి 17,000 రెండోసారి. కొండారేషు 17,000 రెండోసారి. కొండారేషు జయ 18,500 జయ. 18,500 జయ. 19,000 మధు. 21,000 పడ్డారు. ఎంతకి పాడుపో. ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు ఈ విగ్రహానికి మొత్తం నీళ్ళతో ఈడే జరుగుతుంది. మెరవనికి పోయి వచ్చి అందులో ఈడే నిమజ్జనం చేస్తారు. 21,000 ఉట్టి అయిపోతానే మన కొండ రేషు అయితే లడ్డు కూడా స్వాధీనం చేసుకున్నాడు. లడ్డు వేలంపాటలో లైవ్ క్యాష్ స్పాట్ ఇచ్చేయాలని అన్నారు. స్పాట్ క్యాష్ కే పాడినాడు. మనం అయితే డీజే ప్లే అయిన చోటంతా వాయిస్ ఓవర్ అయితే ఇస్తానా, ఎందుకంటే కాపీ రైట్స్ పడతాయనేసి యూట్యూబ్ లో. మనోళ్ళు అయితే లడ్డు వేలం అయిపోతానే యశ్నైతే మామూలుగా రంగులతో నింపలా దుమ్ము దులిపేసినారు. పాపం కళ్ళల్లో అంతా నిండిపోయింది రంగు అయితే. మీరైతే చూసుకోవచ్చు, దుమ్ము దుమ్ము దులిపేసినారు. బా 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 అదేమి కొట్టినారు రంగులైతే. పాపం ఇంటికి పోయి స్నానం చేసుకొని వచ్చినాడు, మళ్ళా రంగులైతే కొట్టినారు. మన యశ్ అయితే లడ్డు కొన్నాడు అని చెప్పేసి చాలా గ్రాండ్ గా సన్మానం చేసి వీళ్ళ ఏరియాలో లేడీస్ అంతా వచ్చేసిన్నారు. ఊరేగింపు స్టార్ట్ అయ్యే టైంకి ఫుల్ జనాలు అయితే వచ్చేసిన్నారు ఈ ఏరియాకి. వేరే ఏరియాల నుంచి కూడా వచ్చిన్నారు. పిల్లలను తీసుకొని వచ్చి లైవ్ లో చూపిద్దామనేసి. మనోళ్ళు అయితే బండ్లతో మామూలుగా స్టంట్లు చేయాలి, చాలా బాగా చేసిన్నారు. దేవునికి అయితే చూడండి ఎంత బాగా చేసినారు ఫైర్ వర్క్స్ అయితే. ఈ ఫ్రేమ్ భలే నచ్చింది, ఎందుకంటే వాళ్ళ ఏరియా మొత్తం లేడీస్ జెంట్స్ అందరు కలిసి చాలా బాగా చేసినారు పండగ అయితే. ఈ ఫ్రేమ్ అంత బాగుంది. మనకైతే ఇంకా దేవుని ప్రతిష్ఠ చేసిన దగ్గరికే దేవుడిని అయితే పెట్టి ఇంకా ఆడైతే వాటర్ అయితే స్టార్ట్ చేసినారు నిమజ్జనం చేయడానికి. వీళ్ళైతే మొత్తం మోటార్లు వేసి పైపులు అయితే పెట్టి నిన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు దేవుడికి అయితే వాటర్ వేసి నిన్నారు పైపులతో. ఇంకా నేనైతే ఆ జనాలలో తట్టుకోలేక పైకి ఎక్కేసిన గోడ అయితే.
గోడెక్కి మనశ్శాంతిగా పైనుంచి చూస్తా నిన్న లాస్ట్ కి అయితే నాకు కూడా పైప్ ఇచ్చిన్నారు నీళ్లు వేయమని. నాకైతే భలే హ్యాపీగా ఉంది. అసలు వీళ్ళకి ఈ ఐడియా ఎట్లొచ్చిందో నాకైతే తెలీదు. చాలా మంచి ఐడియా అయితే వచ్చింది. బయటికి ఎక్కడికెక్కడికో తీసుకుపోయి వేరే వేరే నీళ్ళల్లో వేయడం అయితే చాలా బాధేస్తుంది. కానీ వీళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తా నిమజ్జనం చేసినారు. దేవుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఉంటాడు, ఎందుకంటే ఇంత స్వచ్ఛంగా వీళ్ళైతే నిమజ్జనం చేసినారు కాబట్టి. నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే మట్టి విగ్రహాలు పెట్టి ఇట్లా నిమజ్జనాలు చేయడానికి ట్రై చేద్దాము. ఎందుకంటే ఏ గొడవలు ఉండవు, ఏది ఉండదు. కానీ లైఫ్ లో ఒక్కసారైనా వీళ్ళు చేసినట్టయితే పండగ 100% చేయాలా. ఎందుకంటే వాళ్ళ ఏరియా సంతోషంగా పండగ అయితే చేసినారు. వీళ్ళైతే నేను ఈ వీడియో పెట్టే టైంకి ఆ దేవుడి నుంచి వచ్చిన మట్టిలో అయితే వీళ్ళు విత్తనాలు నాటి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మొక్కలాగా ఇచ్చినారు. ఆ ఏరియా మొత్తం హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి అయితే ఇచ్చినారంట మొక్కలు అయితే. అందరింట్లో ఆ దేవుడు ఉన్నట్లే. ఇంకా ఫస్ట్ నాకు కూడా అయితే ఇంత ఐడియా లేదు, అసలు ఇంత గ్రాండ్గా చేస్తారని నేనైతే అస్సలు అనుకోలే. మా సుబ్బన్న అయితే పిలిచినాడు వాళ్ళ బొమ్మకాడు ఇట్లా వెరైటీగా చేస్తానమ్రా అనేసి. వెరైటీ అంటే నేను ఏదో తప్పుగా కాదు, చాలా బాగా చేసినారు వీళ్ళు. అందుకే నాకు చాలా బాగా నచ్చింది పండగ అయితే. వీళ్ళలాగా ప్యూర్గా ఎంజాయ్ చేసి మరి పండగ అయితే చేసుకోవాలా. నాకైతే ఇప్పుడు కూడా వాళ్ళ పండగ అయితే మర్చిపోలేకుండా అంత బాగా చేసి నిన్నారు వాళ్ళైతే. మీలో ఎవరైనా ఈ లైవ్ నిమజ్జనానికి చూడనీకి వచ్చి నింటే మీరైతే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లునిందో ఈ మొత్తం నిమజ్జనము. మనోళ్ళు అయితే ఎంజాయ్ మామూలుగా చేయలే. వాటర్తో అందరు వాటర్ కొడతా అంటే వీళ్ళైతే బొమ్మ చుట్టూరు తిరుగుతా ప్రదక్షిణాలు చేస్తా పాటలు పెట్టుకొని దుమ్ము ఎంజాయ్ అయితే చేసినారు. ప్రతి ఒక్కరు చిన్నలా పెద్దలా అసలుకి ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేసినారు. అంత బాగా ఫన్ ఉండింది వీళ్ళ దగ్గర అయితే. నిజం చెప్తాను కదా, నాకైతే హార్ట్ఫుల్ గా పండగ అయితే చాలా బాగా నచ్చింది వీళ్ళు చేసింది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే వీళ్ళు ఇంత బాగా చేస్తారని కూడా. నేనైతే నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే మనం కూడా ఇట్లా పండగలు చేసుకోనికి ట్రై చేద్దాము. వీళ్ళైతే వాటర్ అంతా పట్టి దేవుడు అయితే కొంచెం కరిగేదాకా ట్రై చేసినారు. తర్వాత అయితే మొత్తం ఆ తొట్టినంతా నింపేసిన్నారు ఫుల్గా వాటర్తో. ఎట్లా అంటే డ్రమ్ముల్లో ముందే పట్టి పెట్టినారు. ఆ డ్రమ్ములన్నీ తెచ్చి దీంట్లో అయితే పోసినారు. దేవుడిని అయితే అక్కడ ఇట్లా పనుకోబెట్టినారు. మొత్తం వాటర్ అంతా ఫిల్ అయిన తర్వాత ఆ లోపల తొట్టిలో అయితే మనమైతే ఒక 2 days బ్యాక్ అయితే వీడియో పెట్టి నిన్నాము. ఈ నిమజ్జనం కన్నా ముందే మిస్ అయిన వాళ్ళు మాత్రం చాలా మిస్ అవుతారు. వచ్చిన వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా అయితే పోయి నింటారు ఇంటికి, ఎందుకంటే అంత బాగుంది. ఇంకా నాకైతే ఆ వాటర్ పట్టినంత సేపు ఫుల్ ఎంజాయ్ చేసిన. నేనైతే కింద చూడండి జనాలు అయితే ఫుల్ నిన్నారు. నేను ఒక్కటి పైన నిన్న నాకు ఒక్కటి దక్కింది ఆ ఛాన్స్ అయితే. పైనుంచి మొత్తం వాటర్ అయితే స్ప్రే చేసినా. వీడికైతే వీళ్ళ పండుగ కూడా చాలా బాగా అయితే అయిపోయింది. మీరైతే మన ఇన్స్టాలో కూడా ఫాలో కొట్టండి, మీకైతే లైవ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. యూట్యూబ్లో చూసే వాళ్ళు ఇన్స్టాలో కొట్టండి, ఇన్స్టాలో చూసే వాళ్ళు అయితే యూట్యూబ్లో కొట్టండి. ఇన్స్టాలో కూడా మనకైతే రీసెంట్గానే 10K ఫాలోవర్స్ అయితే వచ్చేస్తున్నారు. చాలా థ్యాంక్స్. యూట్యూబ్లో కూడా తొందరగా 10K అయితే చాలా హ్యాపీ. అయితే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే మీరైతే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ చాలా అయితే మనం ఇంకా వదులుతాము. మనకైతే ఇంత మంచిగా పండగనంతా అందించినందుకు ఈ టీం వాళ్ళకైతే చాలా థ్యాంక్స్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఓయ్.